బీఆర్ఎస్ తరఫు నుంచి బీఆర్ఎస్ అధికార ప్రతినిధి విజయ ఆర్య గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. విజయ ఆర్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు చెప్పండి, బీఆర్ఎస్ తరఫు నుంచి ఒక బీసీ నేత వాయిస్ గట్టిగా వినిపించేటువంటి దాసోజు శ్రావణ్కి మీరు టికెట్ ఇచ్చారు. ఆయన ఎమ్మెల్సీగా నామినేషన్ వేశారు. దీన్ని ఎలా చూసుకోవచ్చు? మీ భాష, మీ బీఆర్ఎస్ తరఫు నుంచి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు దీన్ని? అయితే మాకు ఇద్దరు ఎమ్మెల్సీలు అవకాశం ఉండింది. కానీ రేవంత్ రెడ్డి గారి కుట్ర వల్ల ఈరోజు 10 ఎమ్మెల్యేలు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నందువల్ల మేము ఒక ఎమ్మెల్సీని మరి ప్రతిపాదించడం జరిగింది. అది న్యాయబద్ధంగా ఖచ్చితంగా దాసు శ్రీవన్ గారికి ముందు నుంచి కూడా కష్టపడ్డ వ్యక్తి, ఉద్యమంలో ఉన్న వ్యక్తి కాబట్టి బీసీలకు న్యాయం చేయాలి అని బీసీల పక్షపాతి బీఆర్ఎస్ పార్టీ అని దాదాపు ఈ దాసోజు శ్రవణ్ గారి నామినేషన్తో నిరూపించబడ్డది. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దబ్దబాకు మరి చివరగీతం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పాడింది అని ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో దాదాపు తేలిపోయింది. మీరు గమనించాలి. మరి అక్కడ ఏది గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, టీచర్ల ఎమ్మెల్సీ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మాటను మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టానం పక్కకు పెట్టినట్లుగానే మనకు సూచనలు వస్తూ ఉన్నాయి. ఇది నిరూపితం కూడా అయ్యింది. కాబట్టి ఇక ఈ రోజు రేపు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి పదవి కూడా ఊడబోతున్నది అనేది సంకేతం. దీనికి ఇదే వాస్తవం. ఎందుకనంటే ఈరోజు తెలంగాణకు కావాల్సింది అభివృద్ధి తప్పిస్తే రాజకీయాలు కావు. మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు అభివృద్ధి పోరాటంలో ఉన్నామే తప్పిస్తే ఎక్కడ కూడా రాజకీయాలు మేము చేయలేదు. ఒకవేళ రాజకీయాలే చేయదలుచుకుంటే ఈరోజు ఇంత ప్రశాంతంగా తెలంగాణ ఉండదు. మీకు తెలుసు, గత 2014 కంటే ముందు 14 సంవత్సరాలు తెలంగాణలో మొత్తం చెక్కాజాం చేసింది టీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంటే మా దగ్గర అన్ని శక్తులు ఉన్నా కూడా ప్రజల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, కోరికలు, అలాగే ఆత్మగౌరవం ముఖ్యం. కాబట్టి ఆ సందర్భంలో రాష్ట్ర ఉన్నతిని కోరుకొని రాష్ట్రానికి ఏం కావాలని తలంచి దానికి తదనుగుణంగా మేము అడుగులు వేస్తామే తప్పిస్తే చిల్లరపాటి పిచ్చపాటి రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ ఏ రోజు చేయదు అని నిరూపించుకున్నాం. గత 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు అన్నీ మరి తప్పడం జరిగింది. ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్లో ఫెయిల్యూర్ అయ్యారు. అలాగే మరి లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది. అలాగే ఇచ్చిన హామీలు దాదాపుగా అంటే 6 గ్యారంటీలలో అర గ్యారంటీలు కూడా ఇవ్వని పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి దాపురించింది. కారణం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం అనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అయితే ముందుగా ఏంటంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీలు ఇద్దరు, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాల మరి ఎన్నికైనటువంటి 5గురు, మొత్తం 8 మంది ఎమ్మెల్సీ అభ్యర్థులందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వాళ్ళు ఆయా పార్టీలు వేదికలుగా ఉంటూ మరి వాళ్ళు ప్రజాసేవ చేయాలని, నిండు ఆయుష్లు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నామండి పార్టీ తరఫున. మా నాయకులు కేసీఆర్ గారు చాలా స్వచ్ఛమైన నాయకులు, బీసీల పక్షపాతి. ఈరోజు బీసీ ఉద్యమాన్ని లేవనెత్తిన తర్వాత కాంగ్రెస్లో కుండ బద్దలైపోయి మరి తీన్మార్ మల్లన్న గారు ఒక హీరోలాగా ఈరోజు బయటికి వచ్చి పిల్లల కోసం పోరాటం చేసే సత్వ కేసీఆర్ గారి పోరాటం, మా కవితమ్మ గారి పోరాటం ఆయనకు స్ఫూర్తిదాయకంగా నిలిచిందనే విషయాన్ని మీకు కారఖండిగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు బీసీలకు జరుగుతున్నంత అన్యాయం ఎక్కడ కూడా మరి జరగట్లేదు, ఎవరికి కూడా జరిగితే. అట్లనే సోదరులు చాలా చక్కగా వివరించారు. మరి రాష్ట్రంలో మాదిగలకు అన్యాయం జరుగుతూ ఉన్నది. ఆ మాదిగలకు న్యాయం చేసే పార్టీగా కూడా ఈరోజు అవకాశం ఉంటే, 2 ఎమ్మెల్సీల అవకాశం ఉంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని ఎమ్మెల్సీగా నిలబెట్టే అవకాశాన్ని ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి 10 మంది ఎమ్మెల్యేలను గుంజుకోవడం వల్ల మాకు అవకాశం పోయింది. ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మరి ఎమ్మెల్సీగా నియామకం జరిగేది. అంటే ఒక ఎస్సీ బీసీ. అలాగే మీకు తెలియంది కాదు,
బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంటే హరీష్ రావు గారు, కవిత గారు, కేటీఆర్ గారు, సంతోష్ గారు, అలాగే మరి కేసీఆర్ గారు, ఈ ఐదుగురు తప్పిస్తే 119 నియోజకవర్గాలు అలాగే 40 ఎమ్మెల్సీ సీట్లలో మొత్తం బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనారిటీలకే అంకితం చేయడం జరిగింది పార్టీని. కాబట్టి వచ్చే రాష్ట్ర నియామకాల్లో, రాష్ట్ర పదవుల నియామకాల్లో, పార్టీ పదవుల నియామకాల్లో కూడా వారికి పెద్దపీట వేసి 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు మరి పార్టీని అంకితం చేసి పదవులు ఇవ్వబోతా ఉన్నారు కేసీఆర్ అనే విషయాన్ని చేస్తా ఉన్నా. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు చమరగీతం మరి అదే రాహుల్ గాంధీ గారు, అదే ఖర్గే గారు, అదే సోనియా ఆడిదనడానికి ఈ ఎన్నికలు తార్కాణంగా మేము తెలియజేస్తా ఉన్నాం. సార్, ఇప్పుడు విజయార్య గారు ఒక విషయం చెప్పండి. బీఆర్ఎస్ పార్టీ బీసీని అభ్యర్థిని నిలబెట్టింది, ఆ నామినేషన్ వేశారు దాసో శ్రవణ్, ఓకే. ఇదే విషయంలో తీన్మార్ మల్లన్నని కాంగ్రెస్ పార్టీ బీసీ నేతగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మీద సస్పెన్షన్ వేటేసింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇంకో బీసీకి ఛాన్స్ ఇచ్చింది. దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మీరు దీన్ని గమనించాలండి. తీన్మార్ మల్లన్న అనేట ఆయన గత 10 సంవత్సరాల క్రితం ఆయనకు రాజకీయ స్థోయి వచ్చిన కాడ నుండి మంచి జర్నలిస్టు, మా పార్టీ మీద మహా పోరాటం చేసినటువంటి ఒక యువ నాయకుడు. అలాంటి నాయకునికి మీరు కేసీఆర్ గారి మీద బీఆర్ఎస్ పార్టీకి ఎదురుగా నిలబడ్డ మునగాడని చెప్పి మీరు ఇచ్చిండ్రు. చాలా సంతోషం. కానీ ఆయనను అడుగున ఎన్నిక కాకుండా అడ్డుకున్నది కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది కూడా ఆయన నోటి ద్వారా, మల్లన్న నోటి ద్వారా స్పష్టంగా ఎవరు టికెట్ ఇచ్చారు, ఆయనకి టికెట్ ఎట్లా వచ్చింది, నన్ను ఓడగొట్టే ప్రయత్నం ఎవరు చేశారు, తర్వాత ఓడగొట్టే ప్రయత్నం చేసినా నేను నా వెనకాల బ్యాక్ బోన్గా ఉన్నటువంటి ఆయా పార్టీ నాయకులు, తర్వాత కార్యకర్తలు, ఆయన అభిమానులు అందరూ కూడా నన్ను గెలిపించుకున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి. కానీ నాకు వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళు కర్మ గర్భంగా ఆయన చెప్పడం జరిగింది. అట్లనే మొన్న ఎమ్మెల్సీ అయిన తర్వాత కూడా చాలా స్పష్టంగా ఆయన ఎందుకోసం కాంగ్రెస్ మీద పోరాటం చేశాడు అని అంటే బీసీలకు సంబంధించినటువంటి జనగణన తప్పుల తడక 56% రావాల్సినటువంటి లెక్క 44% ఎట్లా వచ్చింది అంటే దాదాపు 12% ఎట్లా తగ్గిస్తారు? ఆ తగ్గించడం వల్ల బీసీలకు జరిగే అన్యాయం అపారంగా ఉన్నది. కాబట్టి నేను నోరెత్తుతున్న బీసీల కోసం అని చెప్పి ఆయన అనడం, మరి అది ఒక యువ నాయకత్వం యొక్క మరి దమ్ము ధైర్యం. అదాన్ని ఓర్చుకోలేనటువంటి ఆయనను ఎమ్మెల్సీగా ఓడగొట్టాలని ప్రయత్నం చేసినటువంటి రెడ్డి సామాజిక వర్గానికి వ్యతిరేకంగా నోరెత్తినందుకు ఆయనను ఈరోజు ఆ పదవి నుండి తొలగించడం జరిగింది. కానీ అదే మీరు గూడెం మైపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని ఏది చెడ్డ మాటలు తింటున్నా లౌడల కాంగ్రెస్ అని చెప్పి ఓకే అండి, ఓకే విజయారి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.